నా వైపు తిరిగి నన్ను కరుణింపు. మరలా నేను చదువుతాను చూడండి, అది రాయబడిన మాట. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపము. 17వ వచ్చిన భాగం. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపము. 18వ వచ్చిన భాగం మొదటి భాగం. నా బాధను, నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమింపము. చిన్న ప్రార్థన చేస్తూ ముందుగా. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వందనాలు. నీ మాటలు 10 నిమిషాలు ధ్యానించుండగా మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాట, ఆయన ఒక రాజుగా ఉండొచ్చేమో కానీ దేవుని సన్నిధిలో